ఆ కిచెన్ దగ్గర సైడ్ వాల్ కట్టండి అయ్యా. ఎంట్రన్స్లో సైడ్ వాల్ కట్టేసేయండి. 2 పాటలు అయిపోయిన దాకా నాస్టా పెట్టండి. ఎవరన్నా వచ్చి అడిగితే 3వ పాటకు ఆపేసేసేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, ఉన్నతమైన అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడవు, నిన్న నేడు సదాకాలము ఏకరీతిగా ఉన్న దేవుడవు, వాగ్దాన నిబంధనలు ఇచ్చి కాపాడి నెరవేర్చేవాడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక ఎడబా నుంచి మమ్మల్ని మీరు నడిపిస్తూ వచ్చిన మీ దయంతనికై స్తోత్రాలు. మా మధ్యలో మా జీవితాల్లో మీరు నెరవేర్చిన వాటికై మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ చివరి దినం మా ప్రభు పునరుత్థాన దినం, మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి పాతి పెట్టబడి పునరుత్థానమై పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వంలో మా కొరకు నిరంతరం విజ్ఞాపన చేయొచ్చు. మా రక్షణను సంపూర్ణం చేయడం, రెండవసారి మహిమలో పాపం లేనివాడుగా ప్రత్యక్షం కానైన మా ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధిని మీ ప్రజల సమాజంలో మీ పరిశుద్ధమైన బల్ల చుట్టూ మేము చేరి మిమ్మల్ని ఆరాధించి సేవించినట్లుగా మాకు అనుగ్రహించి అవకాశానికై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. అవును తండ్రి, మీరు ఆరాధనలకు అర్హుడవు, స్తుతి స్తోత్రములకు పాత్రుడవు, ఘనత మహిమ ప్రభావములు పొందుతైన దేవుడవు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, నీవు అద్భుతములు చేయవాడవు. తముడెవడు? యెహోవా నీ వంటి వాడెవడు? నీ కార్యములు ఆశ్చర్యమైనవి, నీ మార్గములు శోధింప శక్యము కానివి. మీరు సమస్త క్రియలు చేయగలవాడు. మీరు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. మీరు సర్వాధికారివి, శ్రీమంతుడు, అద్వితీయుడు. ప్రేమగల మా తండ్రి, సర్వజ్ఞుడు దేవుడు, మమ్మల్ని మీరు ఎరిగినవాడు. మా ఇలా మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యములు ఎన్నో. మీ వాక్యంలో రాయబడినట్లు దేవా, నీవు మాలో చేసిన కార్యములు ఆశ్చర్యమైనవి. అవి లెక్కించడం అనుకుంటే మా లెక్కకు మించి ఉన్నవి. యెహోవా నీ వంటి వాడెవడని ఈ భక్తులు మిమ్మల్ని ఆరాధించి సేవించారు. ఈ రోజున మా జీవితాల్లో కూడా ప్రేమను మీరు కనపరిచి ఇటు కార్యములు మా ఇళ్ళ మీరు జరిగించి నేటి వరకు ఈ లోకంలో శరీరం అందు మాలు కాయచ్చు నడిపిస్తున్నారు. మీరు మాకు దేవుడుగాను, మీరు మాకు గొప్ప ప్రధాన యాజకుడుగాను, మా గొప్ప కాపరిగాను మాకున్నందులకై స్తోత్రాలు. మాకు చాలిన దేవుడవు, మా పరలోకపు తండ్రివి, జీవమునకు భక్తికి కావలసినవన్నీ అనుదినం మాకు దయచేయుచున్నవాడు. నిశ్చయముగా ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల దయాళువైన దేవుడు. ఓ దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాం. ఈ ప్రభు దినం మీ సన్నిధిని ఈ స్థలంలో మీ బల చుట్టూ చేరి మీ ప్రజలంగా మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి పరిశుద్ధంగా నీతితో భక్తితో మీరు సేవింప మమ్మల్ని మీరు సిద్ధపరచమని మీకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపరిచే సకాలంలో మీరు తీసుకొని రండి. మీ ప్రజలకు కావాల్సిన ప్రయాణ సౌకర్యం,
భద్రత మీరు దయచేయండి. ప్రేమగల మా తండ్రి, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉన్నారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అని మీరు చెప్పారు. మిమ్మల్ని మా మధ్యలో మా హృదయంలోను సింహాసనాసీనుడిగా ప్రతిష్ఠించుకొనిచున్నాను. మీరు అధ్యక్షత వహించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని మీరు చెప్పారు. మేము ఒప్పుకొనిచున్నాం. మా మటుకు కేవలం నిష్ప్రయోజకులమే. ప్రేమగల మా తండ్రి, సహాయం చేయ మీ కరుణాహస్తం ఇదైన పరిచర్యంతటి కొను తోడుగా ఉంచమని వేడుకొచ్చున్నాను. పరిచర్యలో ఆరాధన, ప్రభు వల్ల చివరి వర్తమానం మీ సేవకులైన వారిని మీరు అభిషేకించి మీ మహిమ కొరకై వారిని వాడుకోండి. ఈ ప్రకారం మీ ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని సేవింప మమ్మల్ని ఆయత్తపరచం. ఆరాధించుటకును యోగ్యముగా మీ బల్లో చేయవేటుకును మమ్మల్ని సిద్ధపరచం. ప్రేమగల మా తండ్రి, మీ సన్నిధికి వచ్చే ఏ ఒక్కరు ఖాళీగా పోకున్నట్లు మీరే కృప అనుగ్రహించు. అందరి హృదయములను మనసులను ఎరిగిన ప్రభువా, కనిగించి మీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరి అవసరమును మీరు తీర్చి మీ సన్నిధి సంతోషం చేత నింపి మీ మందిర సమృద్ధి చేత తృప్తిపరిచి మీ ఆనంద ప్రవాహంలోని మీరు త్రాగించి మీ ప్రజలను ఆశీర్వదించు. అట్లు మేలుకై మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోను. ఈ సమయంలో వాయిద్యంలో పాటలు పాడేవారిని జ్ఞాపం చేసుకుని అటు మా హృదయంలో మీ సన్నిధికి చక్కగా ట్యూన్ చేయబడడానికి సహాయం చేయండి. ప్రభువా, వాతావరణ పరిస్థితులు మీరే మీ స్వాధీనంలో చూన చివరి వరకు ఏ ఆటంకం లేకుండా మీరే సహాయపడి నడిపించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆవరణమంతటిని మమ్మల్ని విశ్వాసంతో మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణని తెచ్చుకుంటూ కలిసి మేమందరం మీరు మాకిచ్చిన అధికారాన్ని బట్టి సంఘముగా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి నామున చీకటి శక్తిలో వారి కార్యములను నీవు గద్దిస్తూ బంధిస్తున్నాం. మా ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో ఐజక్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ హాస్పిటల్ ఉండగా కనికరించి ఆ బిడ్డ మీరు తాకి కావలసిన పూర్తి ఆరోగ్యమును క్షేమను దయచేయండి. అందరూ జ్ఞాపం చేసుకొని బలపరిచి ధైర్యపరచు. ఎట్లు ప్రేమల తండ్రి ఆ రకాల నక్కర్లో ఉండే వారిని కనికరించు. మీ హస్తం తోడుగా ఉంచు. యేసు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అనే పాట మనం పాడుకుందాం. జాన్ రవి
విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నలరారెడు మా ప్రభువా, నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా, వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా, వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీ సత్యాసం తత్వ మహిమా నిరతము నిలయము సంతుతులాకు, నీ సత్యాసం తత్వ మహిమా నిరతము నిలయం సంతుతులాకు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేని మధురా ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత. వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై. క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. మన ఆత్మని
దినమును నిందారహితముగా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపరి విధముల ప్రభు సంఘములో పరిపరి విధముల ప్రభు సంఘములో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను. ఒకటో పాట పాడుకుందాం ఈ పాటల ప్రతుల్లో నుంచి. కొంతమంది ఎండలో కూర్చున్నారు, ఏందబ్బా అని నేను అనుకున్నాను, వాళ్ళకి ఏం చలి పుడుతుందా ఏంటి అని. నిదానంగా ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైంది, కూలర్కు అడ్డంగా కూర్చున్నారని. పైనేమో ఎండ, ఓ పక్కనేమో చలగాలి, ఇబ్బంది అవుతుందేమో చూడండి. లోపల రండి, ఎండకుండకండి. మీరు కాస్త లోపలికి వచ్చినా కూడా గాలి మీకు తగులుతుంది. పాటల ప్రతులు మీకు కావాలంటే దయచేసి మీ చేయి చూపండి. చిన్న పాటల ప్రతులు మాత్రమే ఉన్నాయి, కావలసిన వారు మీరు తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక అంశం మీద కూడా ఇందులో పాటలు ఉన్నాయి, మీరే కాదు ఇతరుల కొరకు కూడా మీరు తీసుకోండి. పాట సంఖ్య 1 మనం పాడుకుందాం. శరణం 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 దేవా అనే పాట. పాటల ద్వారా కూడా మనం ప్రభువును ఆరాధిస్తాం. కీర్తనాకారుడు దావీదు అన్నాడు కదా, 69వ కీర్తన 30-31వ వచనంలో, కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయన నామమును ఘనపరిచెదను అని. కాబట్టి కీర్తనలు పాటలంటే ఆరాధన కాదు అనుకోవద్దు, ఆరాధనే. కనుక అందరం పాడదాం, కలిసి పాడదాం. మీకు రాకపోయినా ప్రక్క వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి రాగం తీయండి. ఒకవేళ అక్షరాలు రాకపోయినా, చదువు రాకపోయినా ప్రక్క వాళ్ళు పాడుతూ ఉంటారు కదా, వినండి. విని ఆ మాటలు కాపీ కొట్టి మీరు చక్కగా రాగం తీయండి, చాలంతే. కనుక ఇట్లా మనం పాడదాం. ఈ పాట ద్వారా ప్రభుని ఆరాధించి కనపడదాం. ఇక ఆవరణంలో అక్కడ ఇక్కడ దూరంగా ఎవరు ఉండదు, త్వరగా ఏర్పాటు చేసే స్థలంలోకి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. పాట సంఖ్య 1 ప్రతులు కావాలంటే మీ కుడిచే కనిపించేలాగా పైకెత్తి చూపండి, మీ దగ్గర తీసుకొని రాబడతాయి. శరణం 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 దేవా కరుణానాథుడా శరణం 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 దేవా కరుణానాథుడా కరుణానాథుడా ఈ కరుణమే ప్రభు కరుణానాథుడా ఈ కరుణ
సర్వోపకారుడా నమ్మదగిన లోక రక్షక సర్వోపకారుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా ఆత్మికుండ సర్వజనుల కాంక్షణీయుడా ఆత్మికుండ సర్వజనుల కాంక్షణీయుడా కాంక్షణీయుడా వాత్సల్య దేవుడా కాంక్షణీయుడా వాత్సల్య దేవుడా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా భక్తుడై తగిల్చుకొని వినయ పూర్ణుడా భక్తుడై తగిల్చుకొని వినయ పూర్ణుడా వినయ పూర్ణుడా మమ్ముగాచు దేవుడా వినయ పూర్ణుడా మమ్ముగాచు దేవుడా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా సాధ్యవంతుడావు మాదు నిత్య దేవుడా సాధ్యవంతుడావు మాదు నిత్య దేవుడా నిత్య దేవుడా ఆ మంచి బోధకుడా నిత్య దేవుడా ఆ మంచి బోధకుడా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా సర్వలోక సృష్టికర్త సత్య దేవుడా సర్వలోక సృష్టికర్త సత్య దేవుడా సత్య దేవుడా నిత్య జీవమా సత్య దేవుడా నిత్య జీవమా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం శరణం
కరుణమే ప్రభు శరణం 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 దేవ కరుణానాదుడా శరణం 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 దేవ కరుణానాదుడా. మరొక పాట మనం పాడుకుందాము. సమయంలో దేవుని సేవకులు దయచేసి గమనించండి. ఈ పండుగలు అరేంజ్ చేసే బాధ్యులు మీరు ఫుడ్ మ్యాట్స్ తీసుకొని రండి. స్కూల్కి వెళ్ళి ఈ సిస్టర్స్ మధ్యలో ఈ గుంజలు ఉన్నాయి కదా, బారుకు క్రిందకి మీదకి వేయండి. అలాగే బ్రదర్స్ సైడ్ కూడా అట్లా బారుకు వేయండి. బల పంచిపెట్టడానికి కానీ ఆరాధించడానికి మీకు మైక్ అందించాలి. దానికోసం కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి సహోదరులు గమనించండి ఆ విషయం. ఈ పాట పాడి ముగించకముందే ఫుడ్ మ్యాట్స్ తీసుకువచ్చి ఈ పోల్స్ అమ్మడి ఇటువైపు కుడివైపున బారుకు వేసేసేయండి. అలాగే అటువైపు కూడా బ్రదర్స్ సైడ్. త్వరగా ఆలస్యం చేయకుండా చూడండి. ఇప్పుడు మనం లేచి నిల్చొని మనం పాడుకుందాం ఈ పాట. ఆ సమయంలో దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఈ గుంజలు ఆనుకొని కూర్చోకండి, నిలబడకండి. అలాగే బ్రదర్స్ కూడాను అదే సమయంలో ముందుకు రండి. ప్రక్కన ముందు ఖాళీ లేకుండా మీరు సర్దుకొని నిలబడండి. ఈ పాట పాడుతూ ఉంటుండగా పాట సంఖ్య పెద్ద పాటల ప్రతుల్లో నుంచి 16వ పాట మనం పాడుకుందాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా అనే పాట. ఆ సమయంలో దయచేసి అందరూ లోపలికి రండి. బ్రదర్స్ మీరు రెడ్ కార్పెట్ వరకు లోపలికి రండి. వాలంటీర్స్ వారిని లోపలికి జరపండి దయచేసి. 16వ పాట పాడుకున్న తర్వాత ఆరాధన కొనే దేవుని వాక్యం విని మనం ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించట్లో ప్రవేశిస్తాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు శత్రు సమూహము నన్ను చుట్టుముట్టగా విడిపించి నన్ను కాపాడినావు శత్రు సమూహము నన్ను చుట్టుముట్టగా విడిపించి నన్ను కాపాడినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తల్లి అయిన నిన్ను మరచిన గాని నేను నిన్ను ఎన్నడూ మరువనంటివే తల్లి అయిన నిన్ను మరచిన గాని నేను నిన్ను ఎన్నడూ మరువనంటివే ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలా నమ్మకంగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆరాధన కొరై దేవుని వాక్యం మనం విందాము. ఖాళీ వదిలిపెట్టేసి కూర్చోండి. ఇక్కడ స్తంభాలు వెంబడి చాపేస్తారు, ఖాళీ వదిలేసేసి కూర్చోండి. అలాగే బ్రదర్స్ కూడా ఆరాధన వర్తమానం శ్రద్ధగా విందాం. ఆ వాక్యం ఎక్కువలో ప్రభుని మనం ఆరాధించాలి కనుక శ్రద్ధగా విని సిద్ధపడి యోగ్యంగా ప్రభుని ఆరాధిస్తాం. వచ్చేవారిని ఆ ఖాళీ స్థలాల్లో కూర్చోబెట్టండి. జాగ్రత్తగా అటు ఇటు తిరగకుండా నెమ్మదిగా కూర్చోండేట్లుగా చూడండి. ఇప్పుడు మనం దేవుని వాక్యం విందాం. రండి.
Even a mother can forget her suckling child, but I will never forget you. తల్లి గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరుచును గాని నేను నిన్ను మరువను. That was the last stanza of the last song that we sang. మనం పాడిన పాటలో చివరి చరణం అది. Isaiah chapter 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయం verses 15 and 16 shall we read together. 15-16 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. Isaiah 49, 15 and 16th verse. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. Can a woman స్త్రీ forget తన her గర్భమున suckling పుట్టిన child, బిడ్డను that she should కరుణింపకుండా not have తన చంటి compassion on the పిల్లను son of her మరచున womb? Yea, they may వారైనా forget, మరచుదురు గాని yet will I నేను not నిన్ను forget మరువను. thee. Behold, చూడుము I నా have అరచేతుల graven thee మీదనే upon నిన్ను the చెక్కి palms of my ఉన్నాను. hands. నీ Thy walls ప్రాకారములు are నిత్యము నా continually ఎదుటనున్నవి. before me. God has set walls around us. మన చుట్టూ దేవుడు ప్రాకారములను ఏర్పాటు చేశాడు. And he says, these walls are continually before me. ఆయన అన్నాడు, ఈ యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. At least there are 4 walls that we can see in the Bible, how these walls are very prominent and important for us. ప్రాముఖ్యమైన ప్రాకారములు మన చుట్టూ ఎలాగో ఏర్పాటు చేయబడ్డాయో 4 ప్రాకారాలు వాక్యములో మనం చూస్తాం. First, let us turn to Isaiah chapter 60 and read verse 18. మొదటిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. Violence shall no more be heard in thy land, wasting nor destruction within thy borders, but thou shalt call thy walls salvation and thy gates praise. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. Wall of salvation. రక్షణ ప్రాకారము. Jericho was a city that had strong walls. ఎరుకు అనే పట్టణం చుట్టూ చాలా బలమైన ప్రాకారములు ఉన్నాయి. It is said that chariots can go on both directions on these walls. ఆ ప్రాకారముల మీద రథములు ఎదురెదురుగా ప్రయాణం చేసేటంత విశాలమై ఉన్నవి. But they fell down because they don't have the protection of God. They don't have salvation. దేవుని యొక్క భద్రత రక్షణ వాటికి లేవు కనుక ప్రాకారములు కూలిపోయినాయి. Even though they are strong walls, they fell down because they don't have salvation. They are not walls of salvation. అవి బలమైన ప్రాకారములే అయినప్పటికీ రక్షణ ప్రాకారములు కావు కనుక అవి కూలిపోయినాయి. It means that they could not provide any protection or salvation for the people who are living inside. దాని అర్థం ఏంటంటే లోపట జీవించుచున్న ప్రజలకు ఆ ప్రాకారములు ఎలాంటి భద్రతను రక్షణను కల్పించలేకపోయినాయి. A natural man, not a spiritual man, but a natural man also does not have any walls around him. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ఆత్మ సంబంధి కాదు, ప్రకృతి సంబంధమైన మనుషుని చుట్టూ ఇలాంటి రక్షణ ప్రాకారములు ఏమాత్రం ఉండవు. Proverbs chapter 25 and verse 28. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారములు లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. We see that a person who has no rule over his spirit is like a city that is broken down and without walls. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. We were all with sin, living in sin at one time. ఒకానొకప్పుడు మనమందరం కూడా పాపములో బ్రతికినటువంటి వారం. And we had no control over our spirit. మన ఆత్మపై మనకి ఏమాత్రం ఆధీనము లేకుండా ఉండింది. We can also say it is true that our spirit was dead. మన ఆత్మ మృతమైన స్థితిలో ఉంది అనేది కూడా ఎంతో వాస్తవం. We were dead in our sins and in our trespasses. మనం అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారమై ఉంటిమి. Thereby we had no salvation or we had no protection. We had walls that were broken down around us. కాబట్టి దానిని బట్టి మన చుట్టూ రక్షణ భద్రత లేదు, ఆ ప్రాకారములు పడగొట్టబడినాయి. But God in his mercy has set this wall around us. He has given us salvation. అయితే దేవుడు తన కనికరాన్ని బట్టి ఈ ప్రాకారాలను మన చుట్టూ ఏర్పాటు చేశాడు. అవే రక్షణ అనే ప్రాకారాలు. When we were dead in our sins and trespasses, he hath quickened us through the Lord Jesus Christ. మనము అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారం అయినప్పుడు యేసుక్రీస్తుతో ఆయన మనల్ని బ్రతికించాడు. And he has set us in heavenly places along with Christ Jesus. యేసుక్రీస్తుతో పాటు పరలోక స్థలములలో ఆయన మనల్ని కూర్చుండబెట్టి ఉన్నారు.
salvation is a gift of God. రక్షణ అనేది దేవుని యొక్క వరము. We are saved by His grace. ఆయన కృప చేత మనం రక్షణ పొంది ఉన్నాం. The blood of Lord Jesus Christ cleansed us from all our sin and has sanctified us. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచింది. We did not purchase it to cleanse ourselves. మనలను కడుక్కోవడానికి మనము దానిని కొనుక్కొనలేదు. But it was the other way around. He purchased us to cleanse us. అయితే మనలను కడిగి శుద్ధి చేయ నిమిత్తమై ఆయనే మనలను కొని ఉన్నాడు. So it is a gift of God. It is His precious gift that we received. కాబట్టి మనము స్వీకరించిన ఆయన ప్రశస్తమైనటువంటి వరం ఇది. God Himself set this wall around us. దేవుడు తానే ఈ ప్రాకారములను మన చుట్టూ ఏర్పాటు చేసి ఉన్నారు. Now this wall of salvation, it is an eternal wall. ఈ రక్షణ అనే ప్రాకారము అది నిత్యమైన ప్రాకారముగా ఉంది. Isaiah chapter 26 and verse 1. యెషయా గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. And this is a strong wall, and also it is a wall that stands. ఇది బలమైన ప్రాకారము, అది నిలవబడే ప్రాకారము. Because God has set salvation as the wall for the people that are inside this city. ఎందుకంటే పట్టణము లోపల ఉన్నటువంటి ప్రజలకు రక్షణను ఆయన ప్రాకారముగా ఏర్పాటు చేసి ఉన్నారు. Verse 2. రెండవ వచనం. Open ye the gates that the righteous nations which keepeth the truth may enter in. And verse 3. Thou wilt keep him in perfect peace whose mind is stayed on thee because he trusteth in thee. 2-3 వచనాలు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. Yes, we have kept our faith in him, or we have trusted in him. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాము, ఆయనను నమ్మి ఉన్నాము. Thereby we have entered into this city around which we have walls of salvation. ఆ కారణము చేత రక్షణను ప్రాకారములుగా కలిగి ఉన్న పట్టణములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. So this is in a representative way, but we can think for ourselves that our soul is saved, our spirit is preserved for eternity. God has made us enter into his kingdom where we have received salvation. దేవుడు మన ఆత్మకు రక్షణ అనుగ్రహించి రక్షణనే ప్రాకారములు కలిగిన ఆ పరలోకపు పట్టణంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. So this is his grace and this is his mercy. ఇది ఆయన కృప, ఇది ఆయన కనికరమై ఉంటున్నది. This morning we can thank the Lord for this wall in our life. ఈ ఉదయకాలం మన జీవితాలలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రాకారాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. I thank you, Lord Jesus, for this wall of salvation. I had no walls before. They were broken, but you have set this wall of salvation around me. నా చుట్టూ ఉన్న ప్రాకారాలు ఒకప్పుడు కూలిపోయినాయ్యా, అయితే ప్రభువైన యేసు నా చుట్టూ నీవు రక్షణ అనే ప్రాకారాలు ఏర్పాటు చేసి ఉన్నావు కనుక నీకు వందనములు చెల్లిస్తున్నానని ప్రభువును ఆరాధిస్తాం. Because it is only in the name of Lord Jesus Christ we are saved. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే మనం రక్షణ పొంది ఉన్నాం. Acts 4:12 we read, neither is there salvation in any other name, but in this name we have salvation, that is in the name of Lord Jesus Christ. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే అనగా యేసు నామమునే మనం రక్షణ పొంది ఉన్నాం. So first wall is wall of salvation. కాబట్టి మొదటి ప్రాకారము రక్షణ ప్రాకారము. The second wall is a wall of peace. రెండవదిగా సమాధానపు ప్రాకారము. Thou wilt keep him in perfect peace whose mind is stayed upon thee, or who trusteth in thee. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. Shall we turn to Psalm 122 and read from verse 7? 122వ కీర్తన 7వ వచనం నుంచి చదువుదాం. Peace be within thy walls, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, and prosperity within thy palaces. నీ నగరులలో క్షేమముండునుగాక. A wall of peace. నెమ్మది సమాధానపు ప్రాకారము. This is the second wall. ఇది రెండవ ప్రాకారం. A wicked hath no peace, saith the Lord. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. We had no peace in our life at a time when we were outside the plan, or outside the wall of salvation. రక్షణ ప్రాకారానికి వెలుపట ఉన్నప్పుడు మనకు ఎలాంటి నెమ్మది సమాధానం లేకుండా ఉండింది. We were going here and there. We were trying to have some peace of mind, but whatever we tried, it was not possible. It was not available to us. నెమ్మది సమాధానం పొందుకోవడానికి అటు ఇటు పరుగులెత్తిన వారం, ఎన్నో ప్రయత్నాలు చేసిన వారం,
అయితే సమాధానము నెమ్మది మనకి ఏమాత్రం లేకుండా ఉండింది. You can think it for yourself how you were restless without Christ in your life. క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఎలాగున్నా నెమ్మది లేని స్థితిలో ఉంటివో ఒకప్పుడు నీవు ఆలోచన చేసుకోవచ్చు. But now we have entered into this house of God where there is a wall of salvation. అయితే ఇప్పుడు రక్షణను ప్రాకారముగా కలిగిన దేవుని ఇంటిలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. Psalm 122 is a description of God's house. 122వ కీర్తన దేవుని ఇంటిని గూర్చినటువంటి వివరణ. And he brought us into his house with walls of peace around it. నెమ్మది అనే ప్రాకారములు కలిగి ఉన్నటువంటి ఆ పట్టణంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. Our soul, our mind, our spirit also has entered into this peace. The peace of God that passeth all understanding is guarding our minds and our spirits, our soul. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయానికి తలంపులకు కావలి ఉండును. తద్వారా ఆయన మనలను మన ఆత్మ ప్రాణ దేహాలని స్థితిలోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు. But at the same time we also have entered into his house, which is also a house of peace with walls of peace around it. అదే సమయంలో నెమ్మదిని సమాధానమును ప్రాకారములుగా కలిగి ఉన్న ఆయన ఇంటిలోనికి మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం. Now if in general also outside we see there are compound walls around the houses. సాధారణంగా వెలుపట కూడా మనం చూస్తాము నివాస గృహాల చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తారు. But even then outside the compound wall there will be a watchman for some who are able to employ a watchman. ప్రహరీ గోడకు బయట కూడా ఒక కాపలాదారుని కావలి వారిని నియమిస్తూ ఉంటారు ఇంటివారు. For some they go a bit more and they put all the CCTV cameras. కొంతమంది ఆ వెలుపట గేట్ దగ్గర సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తారు. Some will even have dogs around them. కొంతమంది దాని ఆ ప్రాకారం చుట్టూ తిరిగేటట్లుగా కుక్కలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. With all these things they will be living in fear and they will be living in anxiety. They don't have real peace in their life. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా వారికి ఆందోళన, భయం ఉంటుంది. నెమ్మది, సమాధాన స్థితిలో వారు ఉండలేరు. Because they are not bought into the real place where there is peace, that is into the house of God. ఎందుకంటే సమాధానము ఉన్నటువంటి దేవుని నివాస స్థలములోనికి వారు ప్రవేశపెట్టబడిన వారు కాదు. We, you and I, redeemed by the blood of Jesus Christ, have come into this place where we can set ourselves in peace, rest ourselves in peace. మనము, నీవు, నేను యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడ్డ ద్వారా సమాధానము, నెమ్మది నివసించేటువంటి ఈ స్థలములోనికి మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం. Now you should ask, how is this possible? How is it maintained? How is peace maintained? ఈ సమాధానము, నెమ్మది అనేది ఎలాగో కాపాడబడుతుంది, కొనసాగుతుంది అని మనం అడగవచ్చు. Isaiah chapter 62 యెషయా గ్రంథం 62వ అధ్యాయం and verse 6. 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. This did not come just like that. ఇది అలాగ ఉన్నపాటున వచ్చేసేలేదు ఈ సమాధానం. God has set certain watchmen on the walls of this house of God or of this city, the city of God, Jerusalem, to guard that city. యెరూషలేము అనే ఈ పట్టణం చుట్టూ దాన్ని కాపాడు నిమిత్తమై ఆ ప్రాకారముల మీద యెహోవా కావలి వారిని నియమించి ఉన్నాడు. And they never hold their peace day nor night. వారు రేయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. In the house of God, దేవుని ఇంటిలో we have entered into this place where we have peace for ourselves. మన కొరకే సమాధానమును అనుభవించదగే ఈ ప్రదేశములోనికి మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం. When we listen to the word of God, when we have fellowship with each other, when we are comforted by the word of God, all these things bring real peace to us. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, ప్రజలతో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత ఆదరించబడినప్పుడు ఇవన్నీ కూడా మనకు సమాధానాన్ని, నెమ్మదిని అందిస్తాయి. What I am saying or what I am trying to say is, without these watchmen that God has set who are laboring day and night, it would not be possible. It is not that easy as we think. We have to thank the Lord for these watchmen. నేను మీకు ఏం చెప్పగోరుతున్నానంటే, ఇలాగూ లోపట నెమ్మది, సమాధానం ఉండు నిమిత్తమై ప్రాకారము మీద కావలి వారిని ఆయన నియమించున్నాడు. వారే నియమించబడి ఉండకపోతే, దివరాత్రులు ప్రయాసపడి కావలి కాసేటువంటి వారు గనుక నియమించబడకపోతే ఈ నెమ్మది, సమాధానం మనకు ఉండేది కాదు. Hebrews chapter 13 and verse 17. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం.
Obey them that have the rule over you, and submit yourselves, for they watch for your souls. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండుడి. They are watching your souls. వారు మీ ఆత్మలను కాయచున్నారు. And they never cease to do that day and night. దివారాత్రము కూడా పని చేసే విషయంలో వాళ్ళు ఏమాత్రము విశ్రమించడం లేదు. Do you think all this came together just like that? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నపాటున అలా వచ్చేసేమో అని మనం అనుకుంటాం. We are coming here, we are really enjoying the presence of God, we are rejoicing in the word of God, in the fellowship, all these things. You have to thank the Lord for these watchmen who are laboring day and night, who are guarding your souls. ఇక్కడికి మనం వచ్చి ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఆనందిస్తున్నాం, సహవాసంలో సంతోషిస్తున్నాం. ఇవన్నీ కూడా దివరాత్రులు కావలి కాయుచున్న వారి ద్వారా మనకు ఏర్పాటు చేయబడ్డాయి. వారిని బట్టి ప్రభువుకు మనం వందనములు చెల్లించాలి. It is a blessing that we forget many times, and we are not thankful to the Lord for these watchmen. చాలాసార్లు ఈ కావలి వారిని గురించి ప్రభువుకు వందనాలు చెల్లించాం. చాలాసార్లు ఆ విషయంలో మనం మరిచిపోయే వారంగా ఉంటాం. God in his sovereign will, he took interest in us, and he wanted to guard us, he wanted to keep us, and he set watchmen around us. దేవుడు తన సార్వభౌమ చిత్త ప్రకారం ఆయన మనల్ని కాపాడి భద్రపరచాలనుకున్నాడు. అందు నిమిత్తమై మన కొరకు ఆయన కావలి వారిని ఏర్పాటు చేసి ఉన్నారు. So this morning let us thank the Lord for this wall of peace. ఈ ఉదయకాలము ఈ నెమ్మది సమాధానపు ప్రాకారాన్ని బట్టి ప్రభువుకు మనం వందనములు చెల్లిస్తాం. Which is made possible by our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఇది సాధ్యమైంది. And also which is made possible for us by the guarding of our elders, our God servants who are watching for us. దైవజనులైన వారు, పెద్దలైన వారు మన ఆత్మలను కాసేటువంటి వారి ద్వారానే ఇది సాధ్యమైంది. Isaiah chapter 27 and verse 3. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. It is God who guardeth day and night as well. ఆయన దివారాత్రము దాన్ని కాపాడేటువంటి వాడు. And he personally, when we read this, we think that everything is happening just like that. I want to emphasize this again. We should really be thankful for God who is guarding us, but at the same time who has made a pattern around us, a people around us who are guarding us as well. ఇది మరలా నొక్కి చెప్పాలని కోరుతున్నాను. నిజముగా ఆయనే మనల్ని కాపాడేవాడు దివారాత్రం. అదే సమయంలో మనల్ని ఇలా కాపాడి భద్రపరచు నిమిత్తమై మన కొరకు కావలి వారిని దివారాత్రులు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. First wall, wall of salvation. మొదటి ప్రాకారము రక్షణ ప్రాకారము. Second wall, wall of peace. రెండవది నెమ్మది సమాధానపు ప్రాకారము. A third wall is a wall of fire. మూడవ ప్రాకారము అగ్ని ప్రాకారము. We can also say it is a wall of protection. భద్రత కాపుదలను కలిగించే ప్రాకారం అని కూడా మనం చెప్పవచ్చు. Zechariah chapter 2 and verse 5. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. So this is a wall of fire which is speaking about the protection God gives to his people. దేవుడు తన ప్రజలకు అందించే కాపుదల భద్రతను గురించి తెలియజేసే అగ్ని ప్రాకారం ఇది. God has put a hedge around Job so that Satan could not touch Job in any way. సాతాను ఏ విధానంలో కూడా యోబును తాకకుండా నిమిత్తమై దేవుడు యోబు చుట్టూ కంచెను ఏర్పాటు చేసి ఉన్నారు. It is a wall of protection. అది భద్రతా ప్రాకారము. Even in our personal lives God has set a wall of protection. మన వ్యక్తిగత జీవితాలలో కూడా భద్రతా ప్రాకారాన్ని మన చుట్టూ ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. Without his will, without his permission, even Satan cannot enter into that wall or go through that wall. ఆయన చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా సాతాను కూడా ప్రాకారంలోనికి చొచ్చుకొని రాలేడు. And also we see that the protection of God is available for us in all situations or under all circumstances. అదే సమయంలో మనం చూస్తాం ఈ దేవుని కాపుదల భద్రత అనేది అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో మనకు అందుబాటులో ఉంచబడుతుంది. Sometimes it is a wall of fire. కొన్నిసార్లు అది అగ్ని ప్రాకారంగా ఉంటుంది. Sometimes it is a wall of water. కొన్నిసార్లు నీరు ప్రాకారముగా మన చుట్టూ ఏర్పడుతుంది. When the people of Israel were walking through the Red Sea, he said that he set water as a wall around them or next to them. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రము గుండా ఆరిన నేల మీద ప్రయాణం చేసినప్పుడు ఇరుప్రక్కల నీరు గోడల వలె నిలబడింది. It is so hot now.
ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఇక్కడ. But if you have a wall of fire around, then it will be even hotter. ఇప్పుడు మన చుట్టూ అగ్ని ప్రాకారం గనక ఉంటే ఇంకా ఎక్కువ వేడిని అనుభవిస్తాం. God knows the best protection mechanism for us. దేవుడు ఎలాంటి భద్రత మన కొరకు ఏర్పాటు చేయాలో దాన్ని బాగా ఎరిగినవాడు ఆయన. Isaiah chapter 25 and verse 4. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. For thou hast been a strength to the poor, a strength to the needy in his distress, a refuge from the storm, a shadow from the heat, when the blast of the terrible ones is as a storm against the wall. Isaiah 25 verse 4. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. In every situation or circumstance, God knows how to protect us. ప్రతి పరిస్థితిలో సందర్భంలో మనల్ని ఎలాగో కాపాడి భద్రపరచాలో దేవునికి తెలుసు. This morning in your own life you can reflect upon God's protection in manifold ways, how he protected you. ఈ ఉదయకాలం దేవుడు ఎలాగో నిన్ను ఆయా సమయాల్లో కాపాడి భద్రపరిచాడు, నీవు దాన్ని అనుభవించిన వాడవే తెలియపరచవచ్చు. As your individual experience. నీ వ్యక్తిగత అనుభవముగా. But I also want to say, for this holy convocation, God has been a shadow from the heat that is around us. ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఈ వెట్ట తగలకుండా ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడని నేను చెప్పగోరుతున్నాను. I myself am surprised. I have come from at least 50 degrees difference in Fahrenheit. నేను చెప్పగోరుతున్నాను, దాదాపు 50 డిగ్రీల వ్యత్యాసము కలిగినటువంటి ఆ ఉష్ణోగ్రతలోంచి నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. It is 42 degrees in the place where I am living right now. నేను ప్రస్తుతము నివాసం చేస్తున్న ప్రదేశంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. In Virginia. వర్జీనియా ప్రాంతంలో. Here it is close to 100 degrees. Here, in Fahrenheit. Fahrenheit. So I don't know in Celsius. We measure it in Fahrenheit. So ఫారెన్హీట్ డిగ్రీస్ లో దాదాపు 100 డిగ్రీలు ఉన్నట్లుగా ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను. Almost a difference of 50 to 60 degrees in Fahrenheit. దాదాపు ఫారెన్హీట్ డిగ్రీల్లో మనం చూస్తే 50-60 డిగ్రీల వ్యత్యాసం కనబడుతుంది. But really I did not experience any heat at all. అయినప్పటికీ ఎలాంటి వేడిమి నేను అనుభవించినట్లుగా నాకు తెలియదు. Because I was under the shadow of his wings. I could realize that. I am going to thank the Lord for it. నేను ప్రభువుకు వందనాలు చెల్లించబోతున్నాను, ఎందుకంటే ఆయన రెక్కల నీడను నేను అనుభవించాను. Maybe that is your experience also. మీ అనుభవం కూడా అదై ఉంటున్నది. You thank the Lord for it. దాని కొరకును ప్రభువుకు మనం వందనాలు చెల్లించాలి. Lord, you have been a shadow from the heat that is around me. ప్రభువా, నా చుట్టూ ఉన్నటువంటి ఈ వేడిమి తగలకుండా నా చుట్టూ నీవు ఆశ్రయముగా ఉండి నన్ను కాపాడావు. Personally also take it, there is lot of heat around you, lot of pressure around you, lot of distress or discomfort that is around you in your personal life. వ్యక్తిగత జీవితంలో కూడా మన చుట్టూ కొన్ని అననుకూలతలు, అసౌకర్యాలు, ఇబ్బందులు మన చుట్టూ ఉంటాయి. It should never be in you. It is okay if it is around you. అవి నీలో కాదు, నీ చుట్టూ ఉంటాయి. But in such heated situations, the Lord has been your shadow. అలాంటి ఒత్తిడితో కూడినటువంటి సమయాల్లో కూడా దేవుడు నీ చుట్టూ కూడా నీడగా ఉన్నాడు. He has covered you with his wings and kept you under his feathers. తన రెక్కల నీడని నిన్ను కప్పి రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తూ వచ్చాడు. 2 Thessalonians 3 and verse 3. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. He will keep you from the evil one. He has kept you from the evil one. That is also appropriate. దుష్టుని నుండి కూడా ఆయన మిమ్మల్ని కాపాడాడని మనం చూస్తాం. Verse 2. 2వ వచనం. That they may be delivered from unreasonable and wicked men, for all men have not faith. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసం అందరికీ లేదు. God has delivered you from such unreasonable men. ఇలాంటి మూర్ఖులైన మనుషుల చేతిలో నుంచి ప్రభు నిన్ను కాపాడి తప్పించారు. God has delivered you from such wicked men. అలాంటి దుష్టులైన మనుషుల చేతిలో నుండి తప్పించారు. And he has set a wall of protection around you. నీ చుట్టూ భద్రత కాపుదలనే ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. From every evil, every harm, every danger, he is keeping you and protecting you. ప్రతి కీడు, ప్రతి అపాయము, ప్రతి దుష్టత్వము నుంచి నిన్ను కాపాడి తప్పిస్తూ వచ్చారు. Fourth wall is a wall of glory. 4వ ప్రాకారము మహిమ ప్రాకారము. This wall of glory is what we see in the book of Revelation, an eternal wall.
ఈ ప్రకటన గ్రంథంలో ఈ మహిమా ప్రాకారాన్ని నిత్యమైన ప్రాకారముగా మనం చూస్తాం. Revelation chapter 21, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము verse 12. 12వ వచనం. And had a wall great and high. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం ఉన్నది. There is a wall great and high. గొప్పదైనటువంటి ఉన్నతమైన ఎత్తైన ప్రాకారం ఉంది. Now we should consider, God is mentioning about a wall, there is some importance to it. ఇక్కడ ఒక ప్రాకారాన్ని గురించి ఆయన చెప్తున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యము, దాని గురించి ఆలోచించాలి. These are walls of glory. ఇవి మహిమా ప్రాకారములు. Within these walls dwelt the glory of God. ఈ ప్రాకారాల మధ్యలో దేవుని మహిమ వసిస్తూ ఉంది. And the first day family meeting we saw it was God's desire from the beginning, it is his heart's desire that he should come and dwell with people. మొదటి రోజున కుటుంబ ప్రార్థనలు మనం చూసాం. దేవుని యొక్క అభిలాష ఏంటంటే ఆయన దిగి వచ్చి తన ప్రజల మధ్య నివసించి కాపురము చేయాలని కోరుతున్నాడు. So from time and again he had that desire and he had that plan. He was executing that plan rather to come and dwell with man, but his desire remained the same. ఆయన అలాగ రావాలని నివసించాలని కోరుతున్నాడు కానీ అది నెరవేర్చబడలేదు, కానీ కోరిక మాత్రం ఎడతెగక కాలానుగుణంగా కొనసాగుతూ వచ్చింది. But here we see Revelation chapter 21 and verse 2. ఇక్కడ మనం చూస్తాం ప్రకటన 21వ అధ్యాయము 12వ వచనం 2వ వచనం. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. So this is a heaven, this is a city coming down from heaven. ఇది పరలోకము నుంచి దిగి వచ్చుచున్న పట్టణం. Verse 3. 3వ వచనం. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల యందురు. And God himself will be with them and be their God. దేవుడు వారితో కాపురముండును, వారైన ప్రజల యందురు. Verse 11. 11వ వచనం. Having the glory of God. దాని యందలి దేవుని మహిమ, 10వ వచనం చివరి భాగం, దేవుని మహిమ గలదే పరలోకముందున్న దేవుని యొద్ద నుండి. And this is the holy city, the great city, the holy Jerusalem. ఇది ఎత్తైన గొప్ప ప్రాకారము కలిగిన పట్టణము యెరూషలేము పట్టణం. This has the glory of God. దేవుని యొక్క మహిమ వసించుచున్న పట్టణం. Tabernacle had the glory. ప్రత్యక్ష గుడారముల మహిమ ఉండింది, Glory departed. మహిమ వెడలిపోయింది. Temple had the glory. దేవాలయములో మహిమ ఉండింది, Glory departed. మహిమ వెడలిపోయింది. Later temple had the glory. కడవరి మందిరములో మహిమ ఉండింది, That departed. అది కూడా వెడలిపోయింది. Our Lord Jesus Christ came in the glory of the Heavenly Father. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ గల దేవుని స్వరూపముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. People crucified him. ప్రజలేమో ఆయనను సిలువ వేశారు. But the King of glory ascended again. అయితే మహిమగల రాజు తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు. And a new body he set in this world. నూతనమైన శరీరము, దేహము ఈ భూమి మీద స్థాపించబడింది. Church, which is his body. అదే సంఘము అనే ఆయన శరీరం. Ephesians 3:21 we read that in this church the glory of God is expressed. ఎఫెసీ పత్రిక 3:21లో ఈ సంఘములో ఆయన మహిమ సంపూర్ణంగా వసించుచున్నది. You and I are added into the body of Christ. నీవు నేను క్రీస్తు శరీరములో చేర్చబడి ఉన్నాం. And the Spirit of God is dwelling in us. దేవుని ఆత్మ మన యందు నివసించుచున్నాడు. We have to glorify God in our body. మన దేహముతో దేవుని మహిమపరచాలి. But one day our body also we will die in the flesh. ఒకానొక దినాన ఈ శరీరములో ఉన్న దేహములో మనం మృతి నొందుతాం. But praise be to God, thank the Lord, for there is this glory in eternity, a city where God is going to dwell with his people. That desire of God from the beginning is going to be fulfilled, and this glory will never depart again. అయితే దేవుని ప్రజలతో నివసించాలనేటువంటి ఆ దేవుని ప్రగాఢమైన వాంఛ నెరవేరుతుంది. ఆ పరలోకపు పట్టణంలో ఆయన మనతో కాపురం ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఈ మహిమ ఇంకా ఎన్నడూ వెడలిపోయేది కాదు. Forever and ever, the Bible says in Revelation 21:22, forever and ever we will be his people and we will serve him forever and ever. ప్రకటన 21వ అధ్యాయంలో సదాకాలము మనం ఆయనతో ఉంటాం, మనం ఆయనను సేవ చేస్తాం.
These are walls of glory. ఇవి మహిమా ప్రాకారములు. We will be inside those walls. ఆ ప్రాకారము లోపట మనం వసిస్తాం. There will be people outside the walls of this glory. ఈ మహిమా ప్రాకారానికి వెలుపట కూడా ప్రజలు ఉంటారు. With gnashing of teeth and weeping, cast into eternal fire and destruction. నిత్య నరకాగ్నిలో నాశనములో పడవేయబడిన వారై ఏడ్చుచు పండ్లు కొరుకుతూ ఉంటారు. But God has by his grace given us this privilege to be within these walls of glory. అయితే దేవుడు తన కృపను బట్టి ఈ ప్రాకారము లోపల వసించేటువంటి భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. So may the Lord help us to worship him this morning. ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. Lord, you have set a wall of salvation in my life. నా జీవితంలో రక్షణ ప్రాకారాన్ని నా చుట్టూ ఏర్పాటు And you చేశావయ్యా. have set me within a wall of peace where I am being guarded by thy chosen people. నువ్వు ఏర్పాటు చేయబడిన ప్రజల చేత కాపాడబడేందుకు కొరకే నెమ్మది ప్రాకారాన్ని నా చుట్టూ ఏర్పాటు చేశావు. You yourself are guarding me, you are watching over me, day and night you are keeping me. దివారాత్రములు మీరే నన్ను కాపాడి భద్రపరుస్తున్నారు. And then you have set a wall of fire or a wall of protection around me so that the enemy, the evil one cannot come and attack me in any way. దుష్టుడు శత్రువు ఏ విధానములు వచ్చి నా మీద దాడి చేయకుండా నా చుట్టూ అగ్ని ప్రాకారాన్ని భద్రతను ప్రాకారంగా ఏర్పాటు చేశావు. I would say thank the Lord for this holy convocation also. ఈ పరిశుద్ధ సమాజ కూడికలను బట్టి కూడా నీకు వందనాలు అని మనం ప్రభువుని ఆరాధించాలి. How the Lord has been a shadow around us from the heat that was around. మన చుట్టూ ఉన్నటువంటి వేడిమి మనకు తగలకుండా ఆయన మనకు ఎలాగున నీడగా చాటుగా ఉంటూ వచ్చాడు. And the fourth wall is a wall of glory, an eternal wall where we will dwell there forever and ever. నాలుగవ ప్రాకారం మహిమా ప్రాకారం, నిత్యత్వములో ఉన్న ప్రాకారం, దేవుని మహిమ సదాకాలము వసించే ప్రాకారం. That is the hope all God's redeemed people have. దేవుడు విమోచించిన ప్రజలందరూ కలిగి ఉన్నటువంటి అద్భుతమైన నిరీక్షణ అది. May all such people worship the Lord this morning. అలాంటి ప్రజలందరూ ఉదయకాలం ప్రభువును ఆరాధించుదురుగాక. May the Lord bless this word. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక.